ఆ తీర్పు ఎలా ఉంటుందంటే నరకములంట. ఒక సేవకుడు చెప్తాడండి, జోసఫయ్య గారు, రంపాలు తీసుకొని కోస్తారంట. పాములు, తేళ్లు, ఏడుపులు, పెడగళ్ళు, పాపపు క్రియలు చేసే వాళ్ళకంటే భయంకర తీర్పు ఉంటుందండి. ఆ తీర్పులో మనము తప్పించబడాలి. మనమందరం పాపులమే. దేవుడు అన్నాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి తిరుగుతున్నారు. కానీ ఆ యొక్క నీతిమంతులుగా మనం ఎప్పుడు మారేమయ్యా అంటే యేసే రక్తంలో మనకు కడగబడిన తర్వాత. దేవునికి స్తోత్రం. గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదివితే మనమంట యేసే రక్తము ద్వారా నీతిమంతులమైనామంట మనం. కనుక ఒకవేళ అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే గిన ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక సరి చేసుకుంటే నీ జీవితం ఆస్వాదించబడుతుంది. యేసే రాకడ వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుతామండి 3వ మాట, యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు చదువుమా. విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుము. గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములని, రౌతులు బలాఢ్యులని, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. 3వది ఏమిటయ్యా అంటే లోకములో ఉన్న అందరి వారి గురించి కాదు కానీ దేవుడు చెప్తున్నది యేసే రక్తాల కడగబడిన వారికి, ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నంటే, ఎవరైతే సృష్టికర్త అయిన నన్ను విడిచిపెట్టి సృష్టిని ఎవరు ఆరాధిస్తారో, అర్థమవుతున్నాయా మాటలు? యాసిరికి వచ్చానయా, కోపం వచ్చానయా, పర్వాలేదు. దేవుడు అన్నాడు కదా, నా మాట అగ్ని వంటిది కాదా, బండను కొట్టే సుత్తె వంటిది కాదా అన్నాడు. కొన్ని మాటలు మనకి ఏమవుతాయంటే బాధ కలుగుతాయి, కానీ అవి స్వీకరించినామంటే కింద మన జీవితాలు బాగుపడతాయి. హల్లెలూయా. ఎందుకంటే ఏం చెప్పాలబ్బా మీకు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిని చెప్తున్నా, మీరు విగ్రహారాధన చేస్తే కింద మీకు శ్రమలు వస్తాయన్నాడు. ఒక మాటలు చెప్పాలంటే విగ్రహారాధన చేస్తే మీ దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది, బలం ఉంది, బలగం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, యేసయ్యతో నాకేం పని లేదని చెప్పేసి తాయెత్తులు కట్టేవారి దగ్గరికి, యంత్రాలు కట్టేవారి దగ్గరికి, నిమ్మకాయలు కట్టేవారి దగ్గరికి, విభూతి పూసేవారి దగ్గర